ప్రధాని మోదీ పిలుపుతో పొదుపు చర్యలపై ఏపీ కేబినెట్ చర్చిస్తోంది. దాదాపు 40కి పైగా అజెండా అంశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం కల్పించే అంశంపై కీలక చర్చ జరుగుతోందని తెలుస్తోంది. భారీ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, శుద్ధ ఇంధన ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. డేటా సెంటర్లు, ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు, ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ పిలుపుతో పొదుపు చర్యలపై ఏపీ కేబినెట్ చర్చిస్తోంది. దాదాపు 40కి పైగా అజెండా అంశాలతో అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం సచివాలయంలో కొనసాగుతుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్ లైన్లో. నాగేశ్వరరావు, ఏదైతే ఏపీ మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. అయితే 10 గంటల 30 నిమిషాలకు ప్రారంభమైన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై అయితే ఆమోద ముద్ర వేసిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంకా మరికొద్ది సేపట్లో అయితే ఈ యొక్క కేబినెట్ సమావేశం ముగిసే అవకాశం ఉంది. వీటిలో ఏదైతే ముఖ్యంగా చూసుకుంటే రాజకీయ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ భూములు లీజు కాల పరిమితి 33 ఏళ్ల నుంచి 66 ఏళ్లకు పెంచుతూ జీవో సవరణపై అయితే కేబినెట్ లో చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. అలాగే కర్నూలు, ఉయ్యాలవాడ, నరసింహారెడ్డి విమానాశ్రయంపై కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే పిపిపి పద్ధతిలో ఎయిర్పోర్ట్ నిర్వహణ కేబినెట్ లో చర్చ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. విశాఖపట్నం వేదికగా 1,00,000 కోట్లతో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకి అయితే కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే అలాగే దీనికి సంబంధించి రిలయన్స్ మెగా ప్రాజెక్టు కోసం ఏదైతే 854.97 ఎకరాల భూమి కేటాయింపు కూడా ఆమోద ముద్ర వేసే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ లో ఏదైతే 3,149.5 కోట్ల సోలార్ సెల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు కూడా గ్రీడాన్ ఎనర్జీ ప్రకటించినట్టుగా దానికి కూడా ఆమోద ముద్ర వేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే విద్యుత్ శాఖలో దాదాపుగా 629 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులు అయితే వీటికి కూడా భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. అయితే తిరుపతి రాయల్ ఎన్ఫీల్డ్ 2,508 కోట్ల పెట్టుబడితో ఏదైతే మోటార్ సైకిల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుపై కూడా ఈ యొక్క సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. చిన్న తరహా పరిశ్రమలకు ఏదైతే ఆర్థిక భరోసా కూడా కలిగించే విధంగా ఈ కేబినెట్ లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. అయితే ఏపీఎంసీ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు ముసాయిదా సిద్ధం చేసి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుకి అయితే నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే మడకశిర బ్రాంచ్ కెనాల్ పనుల కోసం కూడా దాదాపు 790.38 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే చిత్తూరు జిల్లాలో అపోలో టైర్స్ భారీ విస్తరణకు మొత్తంగా కూడా 2,000 కోట్ల పైచిలకు వాటికి ఈ యొక్క భారీ ప్రాజెక్టులకు అయితే ఈ యొక్క కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో కూడా ముఖ్యంగా చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే పిలుపునిచ్చిన మేరకు ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే పొదుపుకు సంబంధించి ముఖ్యంగా కేబినెట్ లో సమావేశం జరిగింది. దానికి ముందు ఏదైతే కేబినెట్ కు ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశానికి వచ్చే ముందు కూడా తమ వాహనాల్లో సగం పైన మేర కూడా వాహనాలు తగ్గించి 4 వెహికల్ తోనే చంద్రబాబు క్యాన్వాయ్తో 4 వెహికల్ క్యాన్వాయ్తో మా అసెంబ్లీ ఏదైతే సమావేశానికి వచ్చారో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దానికి సంబంధించి ఆయన కూడా దాదాపుగా 2 వెహికల్స్ తోనే ఆయన ఈ యొక్క మంత్రివర్గ సమావేశానికి హాజరైన పరిస్థితి అయితే ఉంది. అదే క్రమంలో ఏదైతే ఐటీ శాఖ మంత్రి లోకేష్ కూడా ఓన్లీ 2 వెహికల్స్ తోనే ఆయన ఆ యొక్క సమావేశానికి హాజరైన పరిస్థితి అయితే ఉంది. అలాగే చూసుకుంటే మిగతా మంత్రులు కూడా దాదాపుగా 1-2 వెహికల్స్ తో మాత్రమే ఈ యొక్క సమావేశానికి హాజరయ్యారు. అయితే మొత్తంగా ప్రధానమంత్రి పిలుపు ఇంధన పొదుపు మేర ఈ యొక్క అంశాల దృష్ట్యా కూడా రానున్న రోజుల్లో ద్రవ్యంలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యం ప్రధానమంత్రి పిలుపు మేరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా ఈ అంశాలపై అయితే కీలకంగా నిర్ణయం తీసుకున్నట్లు కూడా జరుగుతుంది. ఇదే ముందుగా తమ నుంచే ఈ యొక్క విధానాన్ని అమలు చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలుపుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్ర పరిపాలనకు సంబంధించి రాష్ట్ర ఏదైతే మంత్రులు కానీ ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అంశంలో కూడా ఈ యొక్క పొదుపుకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే కార్యాలయాల్లో పొదుపుకు సంబంధించి కూడా కార్యాలయాల ఖర్చులకు సంబంధించి పొదుపుకి సంబంధించి అంశం కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. దాదాపుగా
ఈ యొక్క ఈ మొత్తంగా కూడా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తమ నుంచే ముందు ఈ యొక్క ప్రతిపాదనని ముందు రాష్ట్రంలో పెంచినట్టుగా, అలాగే ప్రైవేట్ పరంగా కూడా ఈ యొక్క డీజిల్ కొరత ఇవన్నీ కూడా ఆ ఆయిల్ కొరత ఉండే అవకాశం, అలాగే దీనికి సంబంధించి పామ్ ఆయిల్ కొరత ఇవన్నీ కూడా ఉండే నేపథ్యం ఉండటంతో పొదుపు చేయాలి అనే విధంగా అయితే రాష్ట్ర ప్రజలకు సూచించే విధంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి ముందు చూపు. అలాగే రైట్. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముందు చూపు ఈ యొక్క ముందుకు తీసుకెళ్లే విధంగా ముందు ఆర్థిక పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే రేపు తలెత్తిపోయే ఇబ్బందులను ముందుగా ఈ యొక్క దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క విధానానికి ముందుగా వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అదే ప్రైవేట్ గా అంత ప్రజలు కూడా కొంచెం మేర ఒక ఏదైతే ఈ యొక్క విధానాన్ని అమలు పరుస్తూ ఏదైతే ఈ యొక్క పొదుపుకు సంబంధించిన అంశాన్ని ప్రజలు కూడా గుర్తించి ప్రజలు కూడా ముందుకు వెళ్లే విధంగా తీసుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఏపీ కేబినెట్ భేటీ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఈ యొక్క కేబినెట్ ఏదైతే సమావేశం ముగియనుంది, ఈ సమావేశంలో పలు కీలక అంశాలు ఆమోద పడే అవకాశం ఉంది. మరికొద్ది సేపటి తర్వాత మరికొన్ని విషయాలతో మనం ముందుకు రావచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.